వారిల్లు. వెల్కమ్ టు సంతోషం టీవీ. శ్రీ శ్రీకాళహస్తీశ్వర ఆర్యవైశ్య వాసవి నిత్య అన్నదాన శాస్త్రం ట్రస్ట్ గౌరవ అధ్యక్షులుగా బొత్తుల కామేశిని, వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి శ్రీ నోకాల శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆశీర్వాదంతో శ్రీ కాళహస్తీశ్వర ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్రం ట్రస్ట్ ఆల్ బ్రాంచెస్ నేను అనగా భక్తుల కామేష్ వేద్ కృష్ణారావు గౌరవ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయించున్నాను. ఈ రోజు నుంచి ఈ సంస్థను అభివృద్ధి చేయ దిశగా నేను నా వంతుగా సహాయశక్తిగా ధర్మబద్ధంగా న్యాయపరంగా మనస్ఫూర్తిగా సేవలు అందించగలనని శ్రీ శ్రీమాత మరియు శ్రీ కాళహస్తీశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. ఈ సభకు వచ్చిన ఆర్య వయసులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క డయాస్ మీద ఉన్న నాకంటే చాలా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. అయినా కూడా ఈ యొక్క అవకాశం నాకు రావడం మాకు చాలా అదృష్టం. ఎందుకంటే భక్తుల కామేశ్ గారు ప్రమాణ స్వీకారం చేసే ముందు ఎందుకు చేపిస్తున్నాము, ఆయనకి ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఈ యొక్క అవకాశం అని 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత ప్రమాణ స్వీకారం చేపిస్తాం. మీరు కూడా తెలవాలి ఎందుకు చేపిస్తున్నాం. విజయనగరం ఇంత దూరం వచ్చి మరి ఇక్కడ ఎందుకు చేపిస్తున్నాం అంటే 13/3/2009లో మేము అన్నదాన సత్రము స్టార్ట్ చేసినాం. గత 17 సంవత్సరాలు పూర్తి చేసుకొని 18వ సంవత్సరం అడుగుపెట్టిన మొన్న మార్చి 13కు దాదాపుగా 8,69,000 మంది ఆర్య వయస్సులకు త్రూటు మరొక 5 స్టేట్ల పబ్లిక్ వచ్చిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక అండ్ తమిళనాడు నుంచి వచ్చిన ప్రతి ఒక్క ఆర్య వయస్సులకు లేదు అనుకుంటా మనం స్వచ్ఛందంగా మనం అన్నదాన సంస్థ నడిపిస్తున్నాం. అదే భాగంగా 2010లో భక్తుల కామేశ్ గారు మా యొక్క సత్రంకు వచ్చి భోజనం చేసి అతను ఒక చందా రాసి ఏం చేశాడు, ఏమయ్యా అంతా మీ తెలంగాణ బయట పేర్లున్నాయి, మా ఆంధ్ర వాళ్ళు డబ్బులు ఇవ్వరా, ఇస్తారు కదా మీరు మా దగ్గర రండి, మేము కూడా చేపిస్తాం, మేము కూడా దానం చేసేదాన్ని ఫస్ట్ ఉన్నాము, మీరు ఎందుకు రావద్దు అని మాతో యుద్ధం చేసినప్పుడు వస్తామయ్యా ఎందుకు రాము, సంస్థ పెట్టింది ఆర్యవైశ్యుది, నాది కాదు నీది కాదు, కాబట్టి 100% ఈ ఊరికి కాదు ఆర్య వయసు ఏ కొండ ఉన్నా కూడా వచ్చి డబ్బు తీసుకుపోయి సంస్థలు 10 మందికి ఉపయోగించే ఒక కారణం చేయాలి అంటే మీరందరూ మాకు 100% సమస్య కావాలి అన్న భావనతో 2010లో మాకు భక్తుల కామేశ్ గారితో ఒక బాండింగ్ బంధం కుదిరి మీ విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్, మా బయట విమానం, పలాస ఇంకా చుట్టుపక్కల ఏరియాలో ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి 4 మంత్స్కి ఒకసారి సార్ నేను వస్తా అని నేను చెప్పడం కానీ, లేదా అతను కూడా సార్ మా ఊరికి రండి సార్ గడుసరి సార్ చెప్పడం కానీ, అట్లా విధంగా సంస్థకు ఒక దగ్గర బంధుత్వం కుదిరింది. ఆ కుదిరిన సమయంలో మేమే చెప్పాము, ఏమయ్యా మేము మాకు సేవ చేస్తుంది కాబట్టి మీలాంటి డబ్బు ఇచ్చుడు అందరూ ఇస్తారు సార్, ప్రతి ఒక్కరు డబ్బు ఇస్తారు కానీ సేవ చేసే వాళ్ళు కావాలి. ఎట్లా అంటే సంస్థ అంటే నిరంతరమైన ఒక పని, నిరంతరమైన పనికి దాన్ని వదులుకొని సేవ చేసే వ్యక్తులు ఒక 100 కోట్ల ఉత్పాదించినంత ఒక లెక్క. కాబట్టి మేము 100% మీకు బదిలీ అనేది ఏదో ఒకటి కంపల్సరీ చేస్తూ ఉన్నాం. కానీ మాకు కొన్ని అనివేళ కారణాల వల్ల మా కమిటీలో మేము ఇవ్వలేక, ఆ తర్వాత ఇవ్వాలనే ఆలోచన ఉండి కూడా కొన్ని కార్యాల వల్ల బ్రేక్ చేసి మాకు ఇప్పుడు కొత్త కార్యవర్గం తీసుకోవాలని ఆలోచనతో ఫస్ట్ ప్రియారిటీ మా భక్తుల కామేశ్ గారికి విజయనగరం వాసి అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇవ్వాలి, ఇటువంటి వ్యక్తికి ఇస్తే సంస్థ ఇంకా చాలా చేయాలి. మా 5 బ్రాంచులు మా యొక్క కోరిక. ఎందుకంటే శ్రీకాళహస్తి దగ్గరలో ఉంటుంది, నేను సేవ చేసుకునే ఒక భాగ్యం నాకు కుదురుతుంది, మీ ద్వారా మాకు కావాలన్నారు. మీ యొక్క సింహాసనంలో కూడా అతి త్వరలో ఒక 4 నెలల లోపల ఇదే కాళహస్తి ట్రస్ట్
ట్రస్ట్ ద్వారా మనం సింహాసనం కూడా అన్నదాన సత్రం ప్రారంభిస్తామని చెప్పని మీకు సభామణిగా మేము మీకు చెప్పడం జరుగుతుంది. ఇది ఒక సింహాసనంలో ఉన్న బాధ్యత మొత్తము ఒక గౌరవ అధ్యక్షులు కాదు, అధ్యక్షులు, గౌరవాధ్యక్షులు, సెక్రటరీ, ఆల్మోస్ట్ ఆల్ పవర్స్ మా భద్రతా కమిటీ గారికి ఇచ్చి ఈ యొక్క సింహాసనంలో పెట్టి అన్నదాన సత్రానికి విజయవంతంగా ఆయన కృషి చేసి ఈ యొక్క అవకాశము ఆయన పొంది లక్షల మందికి మాతో పాటు అన్నదానం చేయాలని చెప్పి కోరిక. ఆయన కూడా ఒక విషయము మాట్లాడాలి మా సంస్థ కోసం. గౌరవ అధ్యక్షులు గారు, ఇప్పుడు నేను గౌరవకేషన్గా ఈ సంస్థ శ్రీ కాళహస్తీశ్వర ఆదివైశ్య వాసవి నిత్యాన్న సత్రం ట్రస్ట్కి మీ ముందు వచ్చాను. ఇప్పటి వరకు కూడా గౌరవకేషన్గా ప్రమాణ స్వీకారం జరగలేదు. ఇప్పుడు జరిగింది కాబట్టి ఫుల్ బేస్డ్గా మీ ముందు గౌరవకేషన్గా నిలబడి ఉన్నాను. ఇక ముందు నేను చేయబోయే సేవలన్నింటికీ కూడా మీ అందరి సహకారాలు అన్నీ కూడా నాకు అందించి ఇక ముందు కూడా నేను ఇంకా ఉన్నత స్థితికి ఎదిగి మీ అందరి చేత సేవలు చేశాను, బాగా చేశాడు అని అనిపించుకునే విధంగా నాకు మీ అందరూ సహకారాలు కావాలి. నేను ఆ విధంగా కృషి చేసి మీ అందరి మమ్మల్ని పొందుతున్నాను, ప్రమాణం చేస్తాను. అట్లనే మా యొక్క సత్రంకు చీఫ్ అడ్వైజర్గా పేరెల్లి వెంకటేష్ గుప్తా గారు కూడా 5 నిమిషాలు మాట్లాడుకోవచ్చు. రిక్వెస్ట్ సార్. కాళహస్తీశ్వర ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్రం ట్రస్ట్ శ్రీకాళహస్తి ఆల్ బ్రాండ్స్ 13/3/2009లో అన్నదాన సత్రం స్టార్ట్ చేసి నిత్యాన్న సత్రం ట్రస్ట్ ఈ యొక్క ట్రస్ట్ 13/3/2009లో ప్రారంభించి ప్రతిరోజు అన్నదానం జరిపిస్తున్నాము. అదే భాగంగా 2010లో భక్తుల కమిషన్ గారు మా విజయనగరం నుంచి కాళహస్తికి వచ్చి సార్ మా ఊరికి రండి, మా యొక్క ఆర్యవైశ్యులతో కూడా మీరు సహాయ సహకారం అందించి సందర్భంగా కానీ ఏ విధంగా చేస్తానని చెప్పని 2010లో మాటించి 2010 నుండి 2025 వరకు మా ఇద్దరి మధ్య బాండింగ్ ఉంది. కాబట్టి అతనికి మేము సోషల్ సర్వీస్ కింద ఒక కమిషనర్ కావాలి అనే ఆలోచనతో మేము వచ్చేసి ఈరోజు గౌరవ అధ్యక్షుల పదవిగా కమిషనర్కి ఇచ్చి మేము చేసే ప్రతి ఒక్క ఆర్యవైశ్య సత్రం 5 బ్రాంచీలు కాళహస్తి, తిరుపతి, షిరిడి, కాశీ, అరుణాచలం, ఇంకో బ్రాంచి సింహాసనంలో కూడా మేము అధికారులు ఏర్పాటు చేసి మన భక్తుల కమిషన్ గారి యొక్క సహకారాలు పొంది ఎంతోమంది ఆర్యవైశ్యులకు లక్షల మందికి, కోట్ల మందికి మేము సంధించాలని సంకల్పంతో ఇటువంటి భక్తుల కమిషన్ లాంటి వ్యక్తులు ఎవరు వచ్చినా వారికి సహాయకాలు అందించి మా యొక్క సమస్యలు తీసుకొని అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరికి కృషిగా ఉంటామని చెప్పని కోరుచున్నాం. సామాన్య ఆదివాసులకి వస్తే ఆర్యవైశ్యులు అనేదే లెక్క ఉన్నవాళ్ళు ఏర్పడు కాదు. సామాన్యమైన ఆర్యవైశ్యులు వచ్చినా
పేద ఆదివాసులు వచ్చినా ఎవరు వచ్చినా ఉద్యోగ పరంగా కానీ లేకపోతే సేవా పరంగా కానీ ఎటువంటి పరంగా కానీ మా సంస్థ ముందు తీసుకునే అవకాశం కల్పిస్తాము. ప్రతి ఒక్కరికి మా యొక్క సంస్థ ద్వారా ఎలాంటి సహాయ సహకారాలు కూడా 100% ఇస్తాము. అదే పరంగా ఈ విజయనగరమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆదివాసులు ఎవరైనా, తెలంగాణలో ఉన్న ఆదివాసులు ఎవరైనా ఈ యొక్క సంస్థకు ఎలాంటి కృషి చేసినా ముందుండి మా సహాయ సహకారాలు అందించి ప్రతి ఒక్క ఆదివాసులను కలిసి మా యొక్క బాండింగ్లో పెట్టుకొని సంస్థను అభివృద్ధి చేయాలన్న గుర్తంతో ఈ అవకాశం కల్పిస్తాం. సార్ ఈరోజు సంవత్సరాల కిందట నేను కాళహస్తి వెళ్ళినప్పుడు మా నూకల శ్రీనివాస్ గారు నడుతున్నటువంటి సత్రంకి వెళ్ళి భోజనం చేయడం జరిగింది. అప్పట్లో భోజనం ఒకగా ఎప్పుడు కూడా భోజనం చాలా చక్కగా ఉంది. వాళ్ళు అందించినటువంటి సేవలు కూడా చాలా బాగున్నాయి. దాంతో అక్కడ డాక్టర్ తాలూకా పేరు బోర్డు మీద చూసి, అయ్యా ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు, విజయవాడ వాళ్ళు తప్పితే మా సైడ్ వాళ్ళు ఎవరో మీకు డొనేషన్ ఇవ్వరా, మీరు ఎందుకు మా సైడ్ వాళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు నేను అడగడం జరిగింది. ఇది ఆ విషయాన్ని గట్టిగా అడిగినప్పుడు సార్ మీరు అందిస్తామంటే మీరు ఎందుకు రావాలి అని చెప్పి అక్కడి నుంచి 3 మాసాలకి ఒకసారి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి చాలామందికి ఈ సేవ చేసే అవకాశాలు కల్పిస్తూ నాకు కూడా చాలా అదృష్టాన్ని కలిగించారు. ఈరోజు వాళ్ళు నా యొక్క సేవను గుర్తించి ఈ గౌరవాధ్యక్ష పదవి నాకు ఇవ్వడం జరిగింది. దానికి నేను ఎంతో ఆనందంగా పడుతున్నాను. ఇకపోతే ఈ జన్మదినం అనేది నా జీవితంలో ఒక సుదినం. ఎందుకంటే మన ఆదివేశం ఇంత పెద్దల సమక్షంలో నేను నా బుద్ధిలో చదువుకోవడం అనేది ఇదే మొదటిది. కాబట్టి నా జీవితంలో జ్ఞాపకంగా ఉండిపోతుంది. కాకపోతే మా ఉన్నటువంటి ప్రస్తుతం నడుతున్నటువంటి గూడి బ్రాంచ్లో ఎవరైనా సరే వచ్చి, అంటే పేదవాడని కాదు, ఎవరైనా వచ్చి సేవను అందుకోవచ్చు. వాళ్ళకి కావాల్సిన రూములు, భోజన వసతి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళు రూమ్లో ఉన్న తర్వాత వాళ్ళు ఏ ట్రైన్కి వెళ్తారో చెప్తే ఆ ట్రైన్ దగ్గర కూడా పార్సల్ పంపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇటువంటి సేవలన్నీ కూడా మా సంస్థ ద్వారా అందజేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మా సంస్థకి సహకరించి మమ్మల్ని అభివృద్ధి చెందే విధంగా కోరుతున్నాం. ఈరోజు మన విజయనగర ఆర్యవైశ్యుడు ఎంతో కాలంగా మన సంఘాలకి ఎన్నో ఎనలేని సేవలను అందిస్తున్న శ్రీ భక్తుల కామేష్ గారికి శ్రీ కాళహస్తీశ్వర నిత్యాన్న సత్రం గౌరవ అధ్యక్షులుగా వారిని నియమించడం మాకంతా సంతోషంగా ఉంది మా అందరికీ. దీనిలో భాగంగా ఆయన ఇప్పటికే చాలా కృషి చేశారు ఆ సత్రం అభివృద్ధి కోసం. ఇకపై కూడా ఫ్యూచర్లో ఎన్నో రకాలుగా ఆ సత్రం అభివృద్ధి కోసం, ఆ సత్రంలో మిగతా బ్రాంచ్ల అభివృద్ధి కోసం కృషి చేయాలని ఆయన్ని కోరుతున్నాం. అలాగే వారు ఎవరైతే వ్యవస్థాపక సభ్యులు వారంతా ఉన్నారో వారికి మా నుండి ఒక సూచన కూడా మేము తెలియజేయాలనుకుంటున్నాం. వారు అనిగా భావించకుండా దాన్ని వినాలని మేము కోరుకుంటున్నాం. సర్వీస్ అనేది ఎక్కడుంటే అక్కడ మన వైశ్యులు వచ్చి ఆలోచన లేకుండా విరాళాలు అందిస్తారు. ఆ శక్తి మన వైశ్యులకు మాత్రం ఉంది, అది అందరికీ తెలుసు. అందుకనే మనం ఇలాంటి సత్రాలు ఎన్నో ఆర్గనైజేషన్స్ ద్వారా దేశం అంతా పుణ్యక్షేత్రాల్లో నడిపిస్తున్నామంటే దానికి కారణం అదే. కాబట్టి సర్వీస్ అనేది ముఖ్యం. ఈ రోజున ఏ ఆర్గనైజేషన్లో అయినా వెళ్ళంగానే స్పందించి వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేయటం కానీ, వసతి కానీ, భోజనం కానీ మనం అక్కడ చేస్తున్నది పూర్తిగా వారికి సర్వీస్ తెలియజేసి వారికి అందించడం ద్వారా వారి మనసును చోరుకొని మన విరాళాలు పొంది మరింత మందికి సహాయం చేయడానికి మనకు అవకాశం కలుగుతుంది. కాబట్టి దయచేసి సర్వీస్ విషయంలో కొన్ని విషయాలు మేము విన్నాము. కొంచెం అక్కడ స్పందన కానీ, ఏర్పాట్లు కానీ, వసతి సౌకర్యాలు కానీ కొన్ని సత్రాల్లో కొంచెం ఇబ్బందికరంగా ఉందని మా నోటీస్కి వచ్చింది. కాబట్టి మీకు తెలియజేయడం మా ధర్మం మేము భావిస్తున్నాం. మీరు అనిదా భావించకుండా వాటిని సరిదిద్దుకొని ముందుకు తీసుకువెళ్తే డెఫినెట్గా మా ఉత్తరాంధ్ర నుండి మీకు మరెన్నో విరాళాలని వస్తాయి. మేము కూడా అందించడానికి కృషి చేస్తాం. నమ్మకంతో మేము అది చేయగలమని మీకు మరోసారి తెలియజేసుకుంటున్నాను. మరోసారి మా భక్తుల కామేష్ మావయ్య గారికి జన్మదిన శుభ